హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం సి లాంగ్వేజ్లో ఉన్న ఫంక్షన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫంక్షన్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనకి లార్జ్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉంటాయో మనకి సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ అనేవి లార్జ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏమైతే ఉంటాయో వాటిని మనం ఏం చేస్తామంటే డివైడ్ చేసుకుంటాం, రైట్. సో దాంట్లో ఏంటంటే సమ్ కోడ్ని మనం బ్రేక్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. దట్ మీన్స్ ఒక పార్ట్ ఆఫ్ కోడ్ వచ్చేసి మనం ఒక బిల్డింగ్ బ్లాక్ కింద అలా తీసుకుంటూ వస్తుంటాం. సో ఇలా ఏదైతే ఈ బిల్డింగ్ బ్లాక్స్ అని మనం తీసుకుంటున్నామో వాటిని మనం ఫంక్షన్ అంటాం. సో ఈ ఫంక్షన్లో మనకి ఏముంటాయి అంటే ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో సమ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఫైనల్లీ ఫంక్షన్ అంటే ఏమంటాం మనం, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనొచ్చు. సో ఇవి కూడా మనకి కర్లీ బ్రేసెస్ లో ఎన్క్లోజ్, రైట్. కర్లీ బ్రేసెస్ అనేది ఓపెన్ అయ్యి అండ్ క్లోజ్ అవుతుంది ఫంక్షన్ కి. అండ్ ఈ ఫంక్షన్ ని మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకుంటూ ఉంటాం. దేనికంటే మనకి రిపీటెడ్ గా కోడ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటుంది కోడింగ్ లో. దట్ మీన్స్ సపోజ్ ఎడిషన్ చేయాలనుకోండి, ఎడిషన్ చేయవలసి వచ్చినప్పుడు మనం ప్రోగ్రాంలో సపోజ్ ఒక నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటిని తీసుకొని మనం ఎడిషన్ అనేది చేయవలసి వచ్చినప్పుడు రిపీటెడ్ గా మనం కోడ్ అనేది రాయవలసి వస్తుంది. ప్రతి 2 వేరియబుల్స్ సమ్ మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకొని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒక ఫంక్షన్ అనేది మనం డిక్లేర్ చేసి ప్రతిసారి ఆ ఫంక్షన్ మనం కాల్ చేసుకుంటా వాల్యూస్ మనం దానిలో ప్లేస్ చేస్తూ వెళ్తుంటే మనకు అవుట్పుట్ అనేది కూడా వస్తుంది మనకి. సో దట్ మీన్స్ ఏంటి, మనకి రిపీటెడ్ కోడ్ అనేది అంటే మల్టిపుల్ టైమ్స్ కోడ్ అనేది మనం రాయాల్సిన నెసిటీ లేదు, అంటే సేమ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయాల్సిన నెసిటీ అనేది ఉండదు అనమాట. సో ఫర్ దట్ పర్పస్ ఇక్కడ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకుంటాం. దానివల్ల మనకి ఏంటంటే ఫంక్షన్ వల్ల రీయూజబిలిటీ ఉంటుంది, రైట్. వన్స్ ఒకసారి డిక్లేర్ చేస్తే చాలు, మళ్ళీ దాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఈ ఫంక్షన్ని సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చి ప్రొసీజర్ అనొచ్చు, లేదంటే సబ్ రొటీన్స్ అలా కూడా అంటారు అన్నమాట. అండ్ ఈ ఫంక్షన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, సో ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, సేమ్ లాజిక్ కోడ్ని అగైన్ అండ్ అగైన్ మళ్ళీ రీరైట్ చేయాల్సిన నెసిటీ అనేది ఉండదు, ఫస్ట్ థింగ్. అండ్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవచ్చు ప్రోగ్రాంలో, రైట్. అండ్ ప్రోగ్రామ్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం ఫంక్షన్స్ కింద, రైట్. అండ్ రీయూజబిలిటీ అనేది మెయిన్ అచీవ్మెంట్ అనమాట ఫంక్షన్స్లో వచ్చేవాడికి. అండ్ నెక్స్ట్ వన్ ఫంక్షన్ ఆస్పెక్ట్స్. సో ఫంక్షన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫంక్షన్ డిక్లరేషన్. ఈ ఫంక్షన్ని మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి ఏంటి అనేది. సో ప్రోగ్రాంలో గ్లోబల్ వైడ్గా మనం ఎక్కడైనా ఈ ఫంక్షన్ని డిక్లేర్ చేయొచ్చు, రైట్. దట్ మీన్స్ ఫంక్షన్కి ఏం చెప్పాలి, దట్ మీన్స్ ప్రోగ్రాంలో మనం ఇస్తున్నామంటే ప్రోగ్రాంలో కంపైలర్కి మనం ఏం చెప్తామంటే ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్లో ఏ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనేది మనం కంపైలర్కి చెప్పాలి, రైట్. డిక్లరేషన్ అనేది గ్లోబల్గా ఎక్కడైనా డిక్లేర్ చేయొచ్చు, గ్లోబల్గా డిక్లేర్ చేస్తాం, రైట్. అలాగే ఫంక్షన్ కాల్ అంటున్నాం. సో ఫంక్షన్ కాల్ అనేది కూడా ఆల్రెడీ ఫంక్షన్ని డిక్లేర్ చేసిన ఫంక్షన్ని మనం ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మనం కాల్ చేసుకోవచ్చు, రైట్. ఫంక్షన్ కాల్ అంటే ఏంటంటే మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం, ఆల్రెడీ గ్లోబల్గా డిక్లేర్ చేసిన ఫంక్షన్ని మనం కాల్ చేసుకుంటాం, రైట్. అంటే ఎక్కడి నుంచైనా మనం దాన్ని కాల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చిన సపోజ్ ఫంక్షన్లో పారామీటర్స్ పాస్ చేస్తే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కూడా దానిలో పారామీటర్ లిస్ట్ అనేది సేమ్ ఉండాలి, నంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి సేమ్ ఉండాలన్నమాట, క్లియర్. అండ్ ఫంక్షన్ డెఫినిషన్. సో ఫంక్షన్ డెఫినిషన్లో ఏంటంటే యాక్చువల్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్ మీన్స్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాము అండ్ గ్లోబల్గా డిక్లేర్ చేస్తాం, అండ్ అలాగే ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం. ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేస్తామో మనం గ్లోబల్గా డిక్లేర్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉంటుందో
ఆ ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం యాక్చువల్ స్టేట్మెంట్స్ అంటాం. సో ఆ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అనమాట. క్లియర్? అండ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్ని కాల్ చేస్తామో ఆ ఫంక్షన్ అనేది ఒక వాల్యూని, అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ ఒక వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. సో దాన్ని మనం అవుట్పుట్ అంటాం. రైట్? సో ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూస్ ఏదైతే ఉంటుందో, అంటే అవుట్పుట్ అంటే ప్రోగ్రామ్ అవుట్పుట్ కాదు, ఆ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ అని అర్థం. క్లియర్? అండ్ సింటాక్స్ ఆఫ్ ది ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఇస్తామంటే బేసిక్గా రిటర్న్ టైప్ ఉంటుంది, అలాగే ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కదా. సో పారామీటర్స్ అనేవి ఏ డేటా టైప్ అనేది ఇస్తాం. సో సింగిల్ పారామీటర్ కదా, మల్టిపుల్ పారామీటర్స్ ఎన్నైనా మనం దానిలో పాస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫంక్షన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫంక్షన్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉన్నాయి, లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ అంటే సిస్టమ్ డిఫైన్ చేసిన ఫంక్షన్స్. సో వచ్చేసి వాటిని మనం హెడర్స్ అంటాం, హెడర్ ఫైల్స్ అంటాం. జస్ట్ లైక్ మనం stdio.h ఇలా తీసుకుంటున్నాం కదా, సమ్ కైండ్ ఆఫ్ హెడర్స్ ఏదైతే ఉంటాయో ఆ హెడర్స్ లో మనకి ఈ ఫంక్షన్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. రైట్? హెడర్ ఫైల్స్ ఏదైతే ఉంటాయో వాటిలో ఈ ఫంక్షన్స్ అనేవి డిక్లేర్ చేయబడి ఉంటాయి. రైట్? సో మన స్కాన్ ఆఫ్, ప్రింట్ ఆఫ్, గెట్స్ హెచ్ ఇప్పటి వరకు మనం చూసాం కదా. సో ఇవన్నీ కూడా మనకి ఈ హెడర్ ఫైల్స్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి లైబ్రరీ ఫంక్షన్స్, దట్ మీన్స్ ఫంక్షన్స్ అంటాం, అంటే సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్. అండ్ అలాగే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీని తగ్గించడానికి యూజర్ అనేవాడు క్రియేట్ చేసే ఫంక్షన్స్. రైట్? సో వీటిని మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే మనం ఇస్తామన్నమాట కోడ్కి. అండ్ అలాగే రిటర్న్ వాల్యూ, దట్ మీన్స్ సిలో ఫంక్షన్ అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ వాల్యూని రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చేయకపోవచ్చు. రైట్? మస్ట్ అండ్ షుడ్ గా రిటర్న్ చేయాలని నెసిటీ అనేది ఏం లేదు. క్లియర్? అండ్ దట్ కేసెస్లో ఎప్పుడైతే రిటర్న్ అనేది చేయదో ఫంక్షన్, అప్పుడు దాన్ని రిటర్న్ టైప్ మనం వాయిడ్ కింద తీసుకుంటాం. ఇన్ కేస్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తుంది అనుకోండి, సో అక్కడ మనకి ఆ రిటర్న్ టైప్ అనేది అవుట్కమ్ ఏదైతే ఉంటుందో, అంటే ఫంక్షన్కి ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది ఏది వస్తుందో దాని డేటా టైప్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫంక్షన్ రిటర్న్ టైప్ అనేది. సో మనం ఇవన్నీ ప్రోగ్రామాటిక్గా చూద్దాం. సో ఒకసారి సింటాక్స్ చూడండి, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, డేటా టైప్ అండ్ పారామీటర్స్. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, అసలు ఫంక్షన్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? ఫంక్షన్లో మనకి ఓవరాల్గా 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అప్రోచ్ నార్మల్గా ఇక్కడ నేను 00011011 అన్నాను, ఇది వచ్చేసి నేను నార్మల్గా నా వర్షన్లో చెప్తున్నాను అనమాట. ఇది కొంచెం ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి, అంతేగాని మనకి ప్రోగ్రాంలో లేదంటే సి లాంగ్వేజ్లో అలా 00 అలా గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు. నేను జస్ట్ ఈజీ ఐడెంటిఫికేషన్ వర్షన్ చెప్తున్నాను. సో దీనిలో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. సో వితౌట్ అక్కడ ఏది ఉండదు కాబట్టి 00 అని తీసుకున్నాం. రైట్? సో మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది చూడండి ఏమేమి తీసుకుంటున్నాం మనం, వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటున్నాం, వితౌట్ రిటర్న్ టైప్ అంటున్నాం. దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ మనకి ఫంక్షన్ కి ఒక రిటర్న్ టైప్ ఉంటుంది, అలాగే ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తాం. క్లియర్? సో ఇక్కడ మనకి 2 థింగ్స్, ఫంక్షన్ కి సంబంధించి 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్. దట్ మీన్స్ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్, అలాగే వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ టైప్, అందుకని 01 అని తీసుకున్నాను. అలాగే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్, సో అందుకని 10. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్, దట్ మీన్స్ 11 అని తీసుకున్నాను ఇక్కడ. సో అది ఈజీగా గుర్తుంటుందని. క్లియర్? మనకు ఓవరాల్గా ఫంక్షన్లో 4 టైప్స్ ఉన్నాయి. ఫంక్షన్ వచ్చేపాటికి మనకి 4 టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో చూద్దాం ఇక్కడ ఎలా వర్క్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఫంక్షన్ టెస్ట్ అండ్ ఫస్ట్ వన్ hash include stdio.h
hash include console input output dot h and next one void main. సో ఇక్కడ చూడండి void అనేది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం, ఆ ఫంక్షన్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయకపోతే, అందుకని ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది మనకి ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయదు కదా, సో అందుకని మనం ఇక్కడ void main అని తీసుకుంటాం. సో మెయిన్ కూడా ఒక ఫంక్షనే కదా, రైట్. అండ్ ఫస్ట్ వన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ అంటాం. సో ఫంక్షన్లోకి మనం ఆర్గ్యుమెంట్ని పాస్ చేయట్లేదు, అలాగే ఆ ఫంక్షన్ అనేది ఎలాంటి రిటర్న్ టైప్ లేదు. దట్ మీన్స్ ఇది వచ్చేసి మెయిన్ అంటే ఎంట్రీ పాయింట్ కదా, సో దీనికి ముందు నేను ఒక మెథడ్ రాసుకుంటున్నాను, void sum. సో ఫంక్షన్ మనం ఎలా డిక్లేర్ చేస్తాం, ప్రీవియస్ లో చూసాం, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, రైట్. అండ్ అలాగే పారామీటర్స్ ఉంటే డేటా టైప్ అండ్ పారామీటర్స్ నేమ్. సో చూద్దాం. సో ఇది ఫస్ట్ వన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు 20 అనే వాల్యూ తీసుకున్నాను అనుకోండి, క్లియర్. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, printf %d అండ్ a ప్లస్ b వాల్యూ నేను ఇలా ఇచ్చేస్తున్నాను. దట్ మీన్స్ ఎప్పుడైతే నేను ఇక్కడ ఫంక్షన్లో మెయిన్లో సమ్ అనే మెథడ్ నేను కాల్ చేస్తున్నాను, దట్ మీన్స్ సమ్ అనే ఫంక్షన్ నేను ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేస్తున్నానో నాకు ఇక్కడ ఏమవుతుంది, నాకు సమ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. సో ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో నాకు 30 అనే వాల్యూ ప్రింట్ అయింది, క్లియర్. అండ్ ఇక్కడ మనం రాసుకున్నాం సమ్ ఈస్ %d ఫార్మాట్ స్పెసిఫైయర్, ప్రీవియస్ సెషన్స్ లో మనం చేసాం. సో ఇక్కడ చూడండి, ఒకసారి రన్ చేద్దాం. సమ్ ఈస్ 30. సో ఇక్కడ ఏం జరిగింది ఒకసారి చూడండి, వాయిడ్ సమ్ అని ఒక మెథడ్ రాస్తున్నాం. సో గ్లోబల్ గా డిక్లేర్ చేస్తున్నాం, దట్ మీన్స్ విత్ ఇన్ ది మెయిన్ బ్లాక్ లో లేదు, సో అవుట్ ఆఫ్ బ్లాక్ ఇచ్చాం. సో అందుకని గ్లోబల్ గా డిక్లేర్ చేసాం అన్నాం, రైట్. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఏంటి మనకి, వాయిడ్ మెయిన్, CLRSCR స్క్రీన్ క్లియర్ చేస్తుంది. అంటే సమ్ అనే మెథడ్ మనం ఇక్కడ కాల్ చేసాం. సో ఇక్కడ ఏ ఫంక్షన్ మనం సమ్ అనే ఫంక్షన్ పైన ఏదైతే డిక్లేర్ చేసామో దాన్ని ఇక్కడ మనం కాల్ చేసాం, సమ్ని, రైట్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ నేను కాల్ చేశానో నాకు ఫంక్షన్ కాల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడైతే నేను వాయిడ్ సమ్ అని చెప్పించానో అక్కడికి వెళ్తుంది కాల్ అనేది, క్లియర్. సో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను అంటే వాయిడ్ సమ్ int a is equals to 10, b is equals to 20 and printf a plus b. సో వాయిడ్ మెయిన్, సో వాయిడ్ మెయిన్లో నేను ఏం చేశాను, సో క్లియర్ స్క్రీన్ తీసుకున్నాను అండ్ నేను సమ్ అనే మెథడ్ ఇక్కడ కాల్ చేశాను, క్లియర్. సో చూడండి ఇక్కడ సమ్ అనే మెథడ్, ఇది ఫంక్షన్ కాల్, ఇది వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్. సో ఇది మన ప్రోగ్రామ్, రైట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్, దిస్ వన్ ఎంట్రీ పాయింట్ మెయిన్ ఫంక్షన్, ఇది వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్. సో ఫస్ట్ CLRSCR అండ్ సమ్, ఎప్పుడైతే నేను సమ్ అని ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేశానో, క్లియర్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటాం మనం, ఫంక్షన్ కాల్ అంటున్నాం. దీని వచ్చేసి మనం ఫంక్షన్ కాల్, క్లియర్. అండ్ ఇది వచ్చేసి మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన ఫంక్షన్ కదా, ఆల్రెడీ మనం డిఫైన్ చేసిన ఫంక్షన్, ఇది కాల్డ్ ఫంక్షన్, క్లియర్. సో ఇది వచ్చేసి ఫంక్షన్ కాల్ అండ్ ఇది వచ్చేసి కాల్డ్ ఫంక్షన్. దట్ మీన్స్ ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ అనేది నాకు కాల్ చేశానో ఇమీడియట్ గా నాకు ఇక్కడ ఈ మెథడ్ లోకి
కాల్ చేస్తున్నాం, అంటే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ చూసారా, ఈ స్టేట్మెంట్స్ మనం ఏమనుకున్నాం, యాక్చువల్ స్టేట్మెంట్స్ అంటాం. వీటిని మనం యాక్చువల్ స్టేట్మెంట్స్. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేసామో ఇమీడియట్ గా మనకి ఏం జరుగుతుంది, నాకు ఇక్కడ మెమరీ లొకేషన్ లో ఏ వాల్యూ బి వాల్యూ, దట్ మీన్స్ ఈ స్టేట్మెంట్ అనేది నాకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. క్లియర్, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అగైన్ printf, ఈ స్టేట్మెంట్, దట్ మీన్స్ a plus b వాల్యూ సమ్ ఈస్ percentage, దట్ మీన్స్ సమ్ ఈస్ 30 అనే వాల్యూ నాకు ప్రింట్ అయిపోతుంది, రైట్. సో అంటే ఈ ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్ లోకి మనం కాల్ చేసుకున్నాం. సో ఇక్కడ కాల్ చేస్తున్నాం కదా, దీన్ని మనం ఫంక్షన్ కాల్ అంటున్నాం. క్లియర్. అండ్ ఇది వచ్చేసి కాల్డ్ ఫంక్షన్, అదే ఇది ఫంక్షన్ కాల్, ఇది కాల్ చేస్తున్న ఫంక్షన్, ఇది వచ్చేసి కాల్ చేయబడుతున్న ఫంక్షన్ అంటాం, రైట్. కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్ అంటాం. క్లియర్. అండ్ సరే చూద్దాం, ప్రోగ్రామ్ వచ్చింది కదా. సో ఇదేంటి, మనకి ఇక్కడ రిటర్న్ టైప్ లేదు, అలాగే పారామీటర్స్ కూడా లేవు. రిటర్న్ టైప్ లేదు, పారామీటర్స్ కూడా లేవు. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూద్దాం, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్ అంటాం. వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్, దట్ మీన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి లేవు, బట్ విత్ రిటర్న్ టైప్, దట్ మీన్స్ ఇక్కడ నేను printf అని ఇవ్వను నేను ఇక్కడ, రైట్. సో జాగ్రత్తగా గమనించండి, రిటర్న్ a ప్లస్ బి అంటాను ఇక్కడ, రిటర్న్ a ప్లస్ బి. సో a ప్లస్ బి వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. సో a ప్లస్ బి వాల్యూ ఎంత నాకు ఇక్కడ ఫంక్షన్ లో 30. సో 30 అనేది ఏంటి, నాకు ఇంటీజర్ టైప్, కాబట్టి ఫంక్షన్ రిటర్న్ టైప్ నాకు ఇంటీజర్, ఫంక్షన్ రిటర్న్ టైప్ నాకు ఇంటీజర్. దట్ మీన్స్ ఈ ఫంక్షన్ నేను కాల్ చేసినప్పుడు 30 అనే వాల్యూని నాకు ఇక్కడ రిటర్న్ చేస్తుంది. దట్ మీన్స్ 30 అనే వాల్యూని నాకు ఇక్కడ రిటర్న్ చేస్తుంది అంటే, అంటే ఒకటి ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నారు అంటే తీసుకునేవాడు కూడా ఉండాలి కదా. దట్ మీన్స్ ఇక్కడ వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అంటే దేనిలోకి, సమ్ వేరియబుల్ తీసుకొని దాంట్లోకి మనం వాల్యూని తీసుకున్నాం. క్లియర్. అండ్ దట్ సి అనేది ఒక వేరియబుల్, దాంట్లోకి సమ్ అనే వాల్యూ అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూని తీసుకున్నాం. మరి సి సమ్ అనేదేమో మనకు రిటర్న్ చేస్తుంది ఇంటీజర్ టైప్, మరి సి అనేది కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఇంటీజర్ టైప్ అవ్వాలి. దట్ మీన్స్ ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ఏ రిటర్న్ టైప్ ఏదైతే డేటా టైప్ ని రిటర్న్ చేస్తుందో, తీసుకునేవాడు ఏదైతే వాల్యూని తీసుకుంటున్నాడో సమ్ నుంచి వాడు కూడా సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. క్లియర్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటాను, సమ్ ఈస్ %d, సిలోకి వచ్చింది కదా వాల్యూ, ఇక్కడ సమ్. సో ఇక్కడ చూడండి, సమ్ ఈస్ 30 వాల్యూ వచ్చింది కదా. సో ఇంకా ఐడెంటిఫికేషన్ కావాలంటే ఇది సెకండ్ మెథడ్ కదా. సో సెకండ్ మెథడ్, సెకండ్ ఫంక్షన్ అని పెట్టుకున్నాం ఊరిన, సెకండ్ ఫంక్షన్ సమ్ ఈస్ సి. సో ఇక్కడ చూడండి, సెకండ్ ఫంక్షన్ సమ్ ఈస్ 30. సో అవుట్పుట్ వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ వన్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. థర్డ్ వన్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి, దట్ మీన్స్ పారామీటర్స్ నేను పాస్ చేస్తున్నా, ఇంట్ ఏ కామా ఇంట్ బి, పారామీటర్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. క్లియర్. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనం ప్రాక్టికల్ సెషన్ లో ఇంకా అర్థమవుతుంది. జస్ట్ ఇది బేసిక్స్ అనుకోండి. printf, సపోజ్ ఇది థర్డ్ కదా, సో థర్డ్ ఫంక్షన్ అనుకున్నా, అండ్ సమ్ ఈస్ %d, అండ్ మనకి ఇక్కడ రిటర్న్ చేయాల్సిన వాల్యూ ఏంటి, a ప్లస్ బి వాల్యూస్. దట్ మీన్స్ నేను ఈ ఫంక్షన్ లోకి పారామీటర్స్ ని పాస్ చేస్తున్నా, బట్ రిటర్న్ టైప్ అనేది ఉందా, లేదు. సో థర్డ్ వన్ అదే కదా మనకి. సో కాబట్టి రిటర్న్ టైప్ లేదు కాబట్టి వాయిడ్ అని తీసుకున్నాను, వాయిడ్ సమ్. అండ్ హియర్, సో డైరెక్ట్గా మనకి అక్కడ అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది కాబట్టి మనం వేరే వేరియబుల్లోకి తీసుకోవాల్సిన నెక్స్ట్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ మనీ వాల్యూస్ని పాస్ చేయాలి కదా. సో సమ్ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తున్నామో, అంటే సమ్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో, సమ్ అనే ఫంక్షన్ ని మనం ఎక్కడైతే డిక్లేర్ చేసామో దానిలో పారామీటర్స్ ఏమైతే ఉంటాయో
మనం కాల్ చేసినప్పుడు కూడా దానిలో పారామీటర్స్ సేమ్ పారామీటర్స్ మనం పాస్ చేయాలి. అంటే ఇంటీజర్ టైప్ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి మనకి. ఇంటీజర్ టైప్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే సమ్ ఆఫ్ 10, 20 అంటున్నానో కాల్ చేయగానే ఇమీడియట్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 10 అనే వాల్యూ వదిలేసి ఏలో స్టోర్ అవుతుంది, 20 అనే వాల్యూ వచ్చేసి బిలో స్టోర్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, సమ్ని కాల్ చేయగానే ఇమీడియట్గా 10, 20 వాల్యూస్ సైమల్టేనియస్గా ఏ అండ్ బిలోకి వెళ్తే అండ్ అక్కడ ఏ ప్లస్ బి వాల్యూస్ అనేవి మనకి ఆపరేషన్ జరిగి ప్రింట్ అవుతుంది. సో ఇది వచ్చేసి థర్డ్ వన్. సో చూడండి, సో థర్డ్ ఫంక్షన్ సమ్ ఈస్ 30 వచ్చింది కదా. అండ్ లాస్ట్ వన్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. దట్ మీన్స్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే రిటర్న్ టైప్ అంటున్నాం. ఫంక్షన్కి రిటర్న్ టైప్ కూడా ఉంది అంటున్నాం. దట్ మీన్స్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ ప్లస్ బి వాల్యూస్ నేను రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఈ ఫంక్షన్ అనేది నాకు 30 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. దట్ మీన్స్ 30 అనేది నాకు ఇక్కడ ఇంటీజర్ టైప్. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ సమ్ 10, 20 వాల్యూస్ నేను పాస్ చేస్తున్నాను అండ్ అక్కడ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి సమ్ అనే ఫంక్షన్ నేను ఇక్కడ వేరియబుల్ ఒకదాన్ని తీసుకుంటున్నాను అండ్ ఆ వేరియబుల్ అనేది మనకి ఇంటీజర్ టైప్ అయి ఉండాలి, రిటర్న్ టైప్ కాబట్టి ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ సమ్ printf. సో ఇది ఫోర్త్ వన్ కదా. సో ఫోర్త్ ఫంక్షన్ సమ్ ఈస్ %d, c. సిలోకి కదా వాల్యూ వస్తుంది మనకి ఇక్కడ. క్లియర్. సో ఒకసారి చూడండి. సో ఫోర్త్ ఫంక్షన్ ఏంటి, సమ్ ఈస్ 30. సో అవుట్పుట్ అనేది మనకు వచ్చింది కదా ఇక్కడ. సో ఓవరాల్గా మనకి ఏమున్నాయి, 4 ఫంక్షన్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. క్లియర్. సో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్, అలాగే వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ టైప్, విత్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ టైప్. ఇవి మొత్తం ఓవరాల్గా ఉన్నాయి. అండ్ అలాగే లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. సో లైబ్రరీ ఫంక్షన్స్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం, ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అంటాం, రైట్. ఇన్బిల్డ్ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ అనేవి గ్రూప్ చేసి అండ్ ఒక కామన్ ప్లేస్లో మనకి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు, వాటిని మనం లైబ్రరీస్ అంటాం. మనం యూజ్ చేసే ఫంక్షన్స్ అన్ని కూడా మనకి ఈ హెడర్ ఫైల్స్లోనే మనకి ఈ లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. సో వీటిలోనే మనకి స్టోర్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి .h అనే ఎక్స్టెన్షన్తో స్టార్ట్ అవుతాయి. .h మీన్స్ హెడర్ ఫైల్ అంటాం, రైట్. అండ్ మనం యూజ్ చేసే printf, scanf అనేవి మనకి stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. అలాగే CLR, SCR కానీ అంటే క్లియర్ స్క్రీన్ కానీ getch కానీ ఇవన్నీ వచ్చేసి కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ ఉంటాయి. అండ్ అలాగే సైమల్టేనియస్గా స్ట్రింగ్ సంబంధించి స్టాండర్డ్ లైబ్రరీస్, మ్యాథ్ ఫంక్షన్స్, టైమ్ అండ్ కాపీ, స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్స్, రైట్. అండ్ సో అని ఇలా మనకి హెడర్ ఫైల్స్ అనేవి ఇన్బిల్డ్ గా మనకు వస్తుంది అన్నమాట. క్లియర్. అండ్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఫంక్షన్స్ లోకి మనం డేటాని పాస్ చేస్తున్నాం, ఇలా ఆర్గ్యుమెంట్స్ ద్వారా పాస్ చేస్తున్నాం, రైట్. అంటే ఇంతకుముందు మనం ఇక్కడ సమ్ 10, 20 అని ఇచ్చాం, రైట్. దట్ మీన్స్ వాల్యూతో పాస్ చేస్తున్నాం. సో ఇలా దీనిలో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి, కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ అంటాం. ఈ డేటాని పాస్ చేయడానికి మనకి 2 టైప్స్ యూస్ చేస్తాం, కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. సో కాల్ బై వాల్యూ అంటే ఏంటి చూడండి. ది వాల్యూ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఈస్ కాపీడ్ ఇంటూ ఫార్మల్ పారామీటర్స్. That means value of actual parameters is copied into formal parameters అంటున్నాం. దట్ మీన్స్ ఏంటి, యాక్చువల్గా మనం యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి, యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ అంటున్నాం. ఫంక్షన్ కాల్లో ఉన్న పారామీటర్స్ని మనం యాక్చువల్ పారామీటర్స్ ఉంటాం, అలాగే ఫంక్షన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానిలో ఉన్న దాని పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ ఉంటాం. దట్ మీన్స్ ఇక్కడ సమ్ ఆఫ్ 10, 20 అని మనం ఎక్కడైతే ఇచ్చామో ఇది ఫంక్షన్ కాల్, దీన్ని మనం యాక్చువల్ పారామీటర్స్ అంటాం. అండ్ అలాగే పైన ఫంక్షన్ డిక్లేర్ చేసాం ఇంట్ సమ్, ఇంట్ ఏ, ఇంట్ బి. దట్ మీన్స్ ఇంట్ ఏ, ఇంట్ బి అనేవి మనకి ఫార్మల్ పారామీటర్స్ అవుతాయి.
సో ఫంక్షన్ కాల్ లో ఉన్న అంటే 10, 20 అనే వాల్యూస్ ఫార్మల్ పారామీటర్స్ అనేవి యాక్చువల్ పారామీటర్స్ అనేవి ఫార్మల్ పారామీటర్స్ లో కాపీ అవుతాయి. క్లియర్? వాల్యూస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఆర్ కాపీడ్ ఇన్ టు ది ఫార్మల్ పారామీటర్స్. సో 10, 20 అనేవి A, B లోకి కాపీ అవుతాయి. అంతే కదా, మనకు ఇంతకుముందు తీసుకున్న వాల్యూస్ అలానే కదా. క్లియర్? అండ్ అలాగే దీనిలో వచ్చేసి యాక్చువల్ పారామీటర్స్ వాల్యూస్ ని మనం ఫార్మల్ పారామీటర్స్ యూస్ చేసి చేంజ్ చేయలేం, రైట్? ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ లో ఏలోకి బిలోకి వాల్యూస్ ని యాక్చువల్ పారామీటర్స్ లో మనం ఏదైతే ఇస్తున్నామో ఆ వాల్యూస్ వచ్చేసి మనకి ఫార్మల్ పారామీటర్స్ లో వస్తున్నాయి. అంతేగాని ఫార్మల్ పారామీటర్స్ లో నేను ఇన్ కేస్ ఇక్కడ విత్ ఇన్ దిస్ ఫంక్షన్ నేను A = 100, B = 100 అని కూడా తీసుకోవచ్చు. కానీ ఫార్మల్ పారామీటర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, కానీ యాక్చువల్ పారామీటర్స్ అంటే నేను ఇక్కడ ఫంక్షన్ కాల్లో తీసుకున్న పారామీటర్స్ అనేవి మనకి ఇక్కడ చేంజ్ అనేది అవ్వవు మనకి, రైట్? అండ్ అలాగే డిఫరెంట్ మెమరీ ఈస్ అలొకేటెడ్ ఫర్ యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్, రైట్? డిఫరెంట్ మెమరీ ఈస్ అలొకేటెడ్ ఫర్ యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్. అంటే ఫార్మల్ పారామీటర్స్కి యాక్చువల్ పారామీటర్స్ ఏమైతే మనం పంపిస్తున్నామో వాటికి డిఫరెంట్ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడది? సిన్స్ ది వాల్యూ ఆఫ్ ది యాక్చువల్ పారామీటర్స్ ఈస్ కాపీడ్ ఇన్ టు ది ఫార్మల్ పారామీటర్స్. అంటే ఇక్కడ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో యాక్చువల్ పారామీటర్స్ లో 10, 20 అని వచ్చాం కదా, సో ఈ వాల్యూస్ అనేవి ఫార్మల్ పారామీటర్స్ లో కాపీ అయ్యేంత వరకు కూడా డిఫరెంట్ మెమరీ లొకేషన్ ని అలొకేట్ చేస్తుంది మనకి, రైట్? అంటే ఇక్కడ చూడండి, నేను 10, 20 అనే ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంది. ఇక్కడ 10, 20 అనే వాల్యూ డైరెక్ట్గా ఇచ్చాను. అలా కాకుండా నేను రన్ టైంలో తీసుకున్న వాల్యూస్ ఇవ్వచ్చు. దట్ మీన్స్ 2 వేరియబుల్స్ నేను ఇక్కడ డిక్లేర్ చేసుకుని సపోజ్ ఇంటే X, Y అని చెప్పేసి ఈ సమ్ ఫంక్షన్ X, Y నేను ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. అండ్ X, Y వాల్యూస్ నేను రన్ టైంలో తీసుకోవచ్చు. దట్ మీన్స్ X, Y అనేది ఫార్మల్ పారామీటర్స్ అవుతాయి. ఇక్కడ A, B అనేదేమో X, Y అనేది యాక్చువల్ పారామీటర్స్ అవుతాయి. A, B అనేదేమో ఫార్మల్ పారామీటర్స్ అవుతాయి. క్లియర్? అండ్ the actual parameter is the argument which is used in the function call, whereas formal parameter is the argument which is used in the function definition. Clear? So మనం చెప్పుకున్నాం కదా, యాక్చువల్ పారామీటర్స్ అంటేనేమో ఫంక్షన్ కాల్ లో ఉన్నవి, అలాగే ఫార్మల్ పారామీటర్స్ అంటేనేమో ఫంక్షన్ డెఫినేషన్ లో ఉన్నవి. సో ఒకసారి చూద్దాం. కాల్ బై వాల్యూ, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాడు. దట్ మీన్స్ ఫార్మల్ పారామీటర్స్ వాడు సమ్ ఫంక్షన్ వాల్యూస్ ఇక్కడ పాస్ చేసిన దట్ మీన్స్ అవసరం లేదు, మనం ఇక్కడ ఆల్రెడీ మనం పాస్ చేసాం కదా. కాల్ బై వాల్యూ అంటే ఇక్కడ తీసుకున్నాం, ఈ 1 మెథడ్లో తీసుకున్నాం కదా ఫంక్షన్లో. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది మనకు క్లియర్గానే. సో కాల్ బై వాల్యూ అంటే ఏంటి, ఎలా తీసుకున్నాం అనేది. అండ్ నెక్స్ట్ వన్ కాల్ బై రిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం, రైట్? సో 1 minute. ఓకే, కాల్ బై రిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. అండ్ ఈ కాల్ బై రిఫరెన్స్ మనకి పాయింటర్ కాన్సెప్ట్స్ వస్తుంది. అండ్ దీనిలో ఏంటంటే అడ్రస్ వాల్యూని, అంటే వేరియబుల్ యొక్క అడ్రస్ వాల్యూని మనం ఇక్కడ పంపిస్తున్నాం. నార్మల్గా ఇక్కడ 10, 20 అనే వాల్యూస్ మనం ఫార్మల్ పారామీటర్స్లోకి కాపీ చేస్తున్నాం కదా ఇక్కడ. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే సపోజ్ ఒక పని చేద్దాం. సో దీనిలో నేనేం చేస్తున్నానంటే ఇంట్ X, Y అని చెప్పేసి 2 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకున్నాను. అండ్ ప్రింట్ ఎంటర్ X, Y వాల్యూస్ అంటాను. X, Y వాల్యూస్ని ఎంటర్ చేయమన్నా. అండ్ స్కాన్ఫ్ రీడ్ చేసినాను %t అండ్ అడ్రస్ ఆఫ్ X, అడ్రస్ ఆఫ్ Y లోకి నేను వాల్యూస్ని పాస్ చేయమంటున్నాను. క్లియర్? దీనిలోకి వాల్యూస్ అనేది వస్తున్నాయి. అండ్ హియర్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పారామీటర్స్ నేను 10, 20 కాకుండా X,
y అనే వాల్యూ ఇస్తున్నాను. క్లియర్? ఎక్స్ కామా వై ఇస్తున్నాను. ఇది వచ్చేసి నేను వాల్యూస్ ని పారామీటర్ లాగా పాస్ చేయటం. దట్ మీన్స్ ఫస్ట్ నాకు అడుగుతుంది 10 కామా 20 వాల్యూస్ ఇచ్చాను. సో నాకు సమ్ ఇస్ 30. ఇది ఫోర్త్ మెథడ్. అంటే అగైన్ వాల్యూస్ చేంజ్ చేసి చూద్దాం. 20 కామా 30. సో నాకు 50 వచ్చింది కదా. ఇది వాల్యూస్ ని మనం పాస్ చేయడం. దట్ మీన్స్ కాల్ బై వాల్యూతో మనం కాల్ చేస్తున్నాం. మరి కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మనం వాల్యూస్ ని పాస్ చేసాం. దట్ మీన్స్ ఫార్మల్ పారామీటర్స్ ని పాస్ చేసాం. ఫార్మల్ పారామీటర్స్ కి యాక్చువల్ పారామీటర్స్ ని పాస్ చేసాం. ఫార్మల్ పారామీటర్స్ లోకి యాక్చువల్ పారామీటర్స్ ని పంపిస్తాం. దట్ మీన్స్ సమ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ కామా వై అనేది ఏమో మనకి ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ అండ్ హియర్ ఏ కామా బి అనేది ఏమో మనకి ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్. దట్ మీన్స్ ఎక్స్ కామా వై వాల్యూస్ ని మనం యాక్చువల్ పారామీటర్స్ లాగా పంపిస్తున్నాం ఫంక్షన్ లోకి. దట్ మీన్స్ ఈ ఫంక్షన్ ని కాల్ చేసాం. ఎక్స్ లో 10 అనే వాల్యూ, వైలో సమ్ 20 అనే వాల్యూ ఇచ్చాం. ఈ 10 కామా 20 అనే వాల్యూస్ వచ్చేసి మనకి అక్కడ ఏలో బిలోకి కాపీ చేస్తుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవగానే మెయిన్ ఫంక్షన్ లోకి రాగానే ఎంట్రీ పాయింట్ లోకి రాగానే ఎక్స్ కామా వై వాల్యూస్ ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో ఇంట్ ఎక్స్ వై అనగానే ఎక్స్ కి వై కి సపరేట్ మెమరీ లొకేషన్స్ అనేది తీసుకుంటుంది. అండ్ వాటిని రీడ్ చేసుకోగానే 10 కామా 20 అనేది ఎక్స్ లోకి వై లోకి తీసుకుంటుంది. అండ్ అగైన్ సమ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని నేను ఎప్పుడైతే కాల్ చేస్తానో ఫంక్షన్ డెఫినేషన్ ఏది ఇంట్ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అన్నాం కదా. ఫస్ట్ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇంట్ ఏకి ఇంట్ బికి సపరేట్ మెమరీ లొకేషన్స్ తీసుకుంటుంది. అంటే ఓవరాల్ గా ఎక్స్ కి వైకి ఏకి బికి 4 మెమరీ లొకేషన్ సపరేట్ గా తీసుకుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎప్పుడైతే నేను ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ వాల్యూస్ పాస్ చేస్తున్నానో అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్స్ అండ్ వైలో ఉన్న వాల్యూస్ అనేవి ఏ కామా బిలోకి నాకు కాపీ అవుతాయి. క్లియర్? కాపీ అవుతాయి. నెక్స్ట్ కాపీ అయిన తర్వాత ఆపరేషన్స్ అనేవి మనకు జరుగుతుంది. అండ్ వాల్యూస్ మీదే ఆపరేషన్స్ జరుగుతున్నాయి అక్కడ. ఓకే, అది కాల్ బై వాల్యూ అను. బట్ మరి కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి? కాల్ బై రిఫరెన్స్ మీన్స్ మనకు పాయింటర్ కాన్సెప్ట్ వస్తే కానీ మనకు అర్థం కాదు. సో బట్ నేను సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్ కామా వైని వాల్యూస్ని మనం పంపించాం కదా. బట్ ఇక్కడ నేనేం చేశానంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్, %, అంటే అడ్రస్ అనుకున్నాం కదా. సో అడ్రస్ ఆఫ్ ఎక్స్ అండ్ అడ్రస్ ఆఫ్ వై, దట్ మీన్స్ ఎక్స్ అడ్రస్ వై అడ్రస్ అనేది నేను రిఫరెన్స్ కింద పంపిస్తున్నాను. దేనిలోకి పంపిస్తున్నాను? ఇక్కడ ఇంట్ ఏ కామా ఇంట్ పిలోకి. దట్ మీన్స్ ఇక్కడ పాయింటర్ అంటే ఏంటంటే పాయింటర్ అంటాం. పాయింటర్ని మనం ఇలా ఆస్ట్రిక్ అని ఇస్తాం. సో పాయింటర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అర్థమవుతుంది మీకు. అండ్ ఇక్కడ స్టార్ ఏ అంటే పాయింటర్ వేరియబుల్ అని అర్థం. పాయింటర్ వేరియబుల్లో ఏం జరుగుతుంది అంటే ఎక్స్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ వెళ్ళి ఆ ఏలో సేవ్ అవుతుంది. అండ్ వై అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ వెళ్ళి బిలోకి సేవ్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ 4 మెమరీ లొకేషన్స్ అనేవి తీసుకోదు. రైట్? ఎక్స్కి వైకి మాత్రమే తీసుకొని వాల్యూస్ని ప్లేస్ చేస్తుంది. అండ్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఏలోకి, అడ్రస్ ఆఫ్ వైని బిలోకి తీసుకొని అండ్ ఆపరేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ ఆపరేషన్ జరుగుతుంది. అండ్ వాల్యూస్ చేంజ్ అయ్యేది, ఆపరేషన్ మొత్తం జరిగేది యాక్చువల్ పారామీటర్స్లో. అంటే ఎక్స్ కామా వైలో ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ మీద ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా మనం ఫార్మల్ పారామీటర్ కింద పాస్ చేసింది అడ్రస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కాబట్టి. క్లియర్? సో దిస్ ఇస్ కాల్ బై రిఫరెన్స్ అంటాం. దీన్ని మనం కాల్ బై రిఫరెన్స్ అంటాం. అండ్ హియర్ ఓకే రన్ చేద్దాం, నో ప్రాబ్లం. ఒక నిమిషం. సో ఇక్కడ మనం రిటర్న్ చేయాలంటే దీనిలో ఉన్న పాయింటర్ వేరియబుల్స్ తీసుకోవాలి. దట్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ఏ అండ్ అడ్రస్ ఆఫ్ బి తీసుకోవాలి. అంటే ఆ వాల్యూస్ దీనిలోకి వస్తాయి. సో ఇవి పాయింటర్స్ కదా, ఎక్స్ కామా వై. సో 10 కామా 20, సో వాల్యూ 30. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ప్రాక్టీస్ సెషన్లో ఇంకా క్లియర్గా ఉంటుంది, బట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. రైట్?
అండ్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. కాల్ బై వాల్యూలో కాపీ ఆఫ్ వాల్యూ అనేది మనకి ఫార్మల్ పారామీటర్ ఏదైతే ఉంటుందో క్రియేట్ చేస్తామో ఆ ఫంక్షన్లోకి వెళ్తుంది. కాల్ బై రిఫరెన్స్ లోనేమో అడ్రస్ వాల్యూ అనేది వెళ్తుంది. రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్ పారామీటర్స్ లో మనం పాస్ చేసిన పారామీటర్స్ ఏదైతే ఉంటాయో ఫార్మల్ పారామీటర్స్ లోకి వెళ్తే అక్కడ కనుక ఫార్మల్ పారామీటర్స్ మీద మనం ఏదైనా చేంజెస్ చేస్తే యాక్చువల్ పారామీటర్స్ లో చేంజ్ అనేది ఏం జరగదు. రైట్. బట్ ఇక్కడ కాల్ బై రిఫరెన్స్ లో మనం అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ పంపిస్తున్నాం కాబట్టి అక్కడే మనం ఏదైనా చేంజెస్ చేస్తే ఆపరేషన్ జరిగేది అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ కాబట్టి చేంజెస్ అనేది జరుగుతాయి అక్కడ. యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ డిఫరెంట్ మెమరీ లొకేషన్ ఉంటుంది. అండ్ యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ కి సేమ్ మెమరీ లొకేషన్ ఉంటుంది. క్లియర్. సో ఇది ఫంక్షన్స్. రైట్. ఫంక్షన్, వాట్ ఈస్ అ ఫంక్షన్, యూజెస్ అ ఫంక్షన్, ఫంక్షన్ టైప్స్, అండ్ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్, అండ్ కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్ అది కూడా చూసారు. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ రికర్షన్ అంటాం. నెక్స్ట్ వన్ రికర్షన్. బేసిక్గా రికర్షన్ అంటే ఏంటంటే, సో ఇన్ అవర్ వర్డ్స్ ఏ ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అంటాం. అంటే ఒక ఫంక్షన్ అదే ఫంక్షన్ ని మళ్ళీ 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 కాల్ చేసుకుంటూ ఉంటుంది అప్ టు సమ్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. చూడండి. Recursion is the process which comes into existence when a function calls a copy of itself to work on a smaller problem. Right? So, ఏ ఫంక్షన్ అయినా కానీ ఈ రికర్సివ్ ఫంక్షన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్లో మనం ఇలా ఈ రికర్సివ్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ రికర్షన్ అనేది అన్ని ప్రాబ్లమ్స్కి మనం అప్లై చేయలేం. రైట్. అండ్ మ్యాక్సిమం సార్టింగ్ టెక్నిక్స్ కానీ, సెర్చింగ్ కానీ, ట్రావర్సల్ ప్రాబ్లమ్స్ కానీ వీటి మీద మనం రికర్షన్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. క్లియర్. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నాం. సో ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అన్నాం. 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ 5 into 4 ఫ్యాక్టోరియల్. దట్ మీన్స్ మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 ఫ్యాక్టోరియల్. Right. That means 5 factorial means 5 into 4 into 3 into 2 into 1 into 0 factorial అంటాం. 0 factorial means 1. రైట్. 1 వరకే తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి మనకి ఫ్యాక్టోరియల్ అనేది ఫార్మాట్ అనేది ఎలా వెళ్ళిందో చూద్దాం. ఫంక్షన్ అనేది మనం ఎలా రాసామో చూద్దాం. సో సపోజ్ ఒక నంబర్ తీసుకున్నాం. నంబర్ అనేది అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ నంబర్ తీసుకున్నాం. అండ్ ప్రోగ్రామాటిక్గా రాద్దాం. ప్రోగ్రామ్ రాద్దాం. నో ప్రాబ్లం. ఫ్యాక్టోరియల్కి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వన్ వార్డ్ మెయిన్. ఫస్ట్ నేను ఇంట్ సమ్ ఏ నంబర్ ఒకటి తీసుకుంటున్నాను అండ్ ప్రింట్ ఎంటర్ నంబర్ స్కానర్ %d కమా అడ్రస్ ఆఫ్ n. నేను రీడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను రీడ్ చేస్తున్నాను. ఎన్లోకి వాల్యూని రీడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ రీడ్ చేసుకున్న తర్వాత ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫంక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. చూడండి, ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి, అంటే వాల్యూ రిటర్న్ చేయాలి కదా. సో కాబట్టి రిటర్న్ టైప్ ఇంటీజర్ మనకి. సో నేను ఫ్యాక్టోరియల్ అని ఒక వాల్యూ తీసుకున్నాను. అంటే దాంట్లోకి ఎన్ అనే వాల్యూ, అంటే ఎన్ అంటే ఎన్ అనే తీసుకోవాలని లేదా సపోజ్ ఎం అనే వాల్యూ నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో జాగ్రత్తగా గమనించండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్ ఎం అన్న, దట్ మీన్స్ ఎం అనేది నాకు ఇక్కడ ఫార్మల్ పారామీటర్ అవుతుంది. క్లియర్. అండ్ ఎం అనే వాల్యూ కనుక నాకు 0 అయింది అనుకున్నాం సపోజ్.
m అనే వాల్యూ 0 అయితే నాకేం కావాలంటే రిటర్న్ 1 అని రావాలి. 0 ఫ్యాక్టోరియల్ ఈస్ 1 ఐ థింక్. క్లియర్? 0 ఫ్యాక్టోరియల్ ఈస్ 1. m0 అయితే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అనే రిటర్న్ అవ్వాలి యాక్చువల్గా మనకి. సో ఎల్స్ నెక్స్ట్ ఇంకొక కండిషన్, ఎల్స్ m ఈస్ డబుల్ ఈక్వల్స్ టు 1. సపోజ్ m వాల్యూ 1 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం రావాలి మనకి? రిటర్న్ 1. 1 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1. క్లియర్? అండ్ నెక్స్ట్ అగైన్ ఎల్స్ ఇప్పుడు మనకి రావాల్సిన స్టేట్మెంట్ ఏంటి? సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అని అనుకోండి. దట్ మీన్స్ నాకు ఏమి రిటర్న్ అవ్వాలి 5 ఫ్యాక్టోరియల్ అంటే? 5 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చినప్పుడు నాకు ఏం రిటర్న్ అవ్వాలి? 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. దట్ మీన్స్ m minus 1. m minus 1 factorial. That means factorial of m minus 1. Clear? That means ఏం జరుగుతుంది నాకు అక్కడ? అగైన్ ఏం జరుగుతుంది? అగైన్ ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ m minus 1. దట్ మీన్స్ 4 ఫ్యాక్టోరియల్. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తుంది. ఇప్పుడు m వాల్యూ ఎంత అవుతుంది ఫ్యాక్టోరియల్లో? ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు? 4 అవుతుంది. ఎందుకని? ఇక్కడ m minus 1 ఎంత అయింది? 5 minus 1 4 అయింది. అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. దట్ మీన్స్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 మీన్స్ ఇక్కడ 4 వాల్యూ అనేది వచ్చేస్తుంది. దట్ మీన్స్ m వాల్యూ 4 అవుతుంది. దట్ మీన్స్ కండిషన్ ఇక్కడ అగైన్ ఆల్రెడీ m వాల్యూ ఇంతకుముందు 5 ఇంటూ అని ఉంది. దట్ మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది? 5 ఇంటూ 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ m minus 1. దట్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్. క్లియర్? అండ్ సో ఫంక్షన్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం. అండ్ అగైన్ ఇక్కడ చూడండి, నేను ఏదైతే ఫ్యాక్టోరియల్ నేను క్రియేట్ చేశానో ఫంక్షన్ అనేది ఇది వచ్చేసి నాకు రిటర్న్ టైప్ ఉంది అండ్ పారామీటర్స్ ఉన్నాయి. సో చూడండి, నేను ఫ్యాక్టోరియల్ నేను కాల్ చేసుకుంటున్నాను. క్లియర్? అండ్ వాల్యూ నేను పాస్ చేయాలి కదా. దట్ మీన్స్ దేనికి నేను ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలో నేను ఆల్రెడీ పైన తీసుకున్నాను. అండ్ సేమ్ దానికి ఒక వేరియబుల్ తీసుకోవాలని చెప్పాను కదా. సపోజ్ రిటర్న్ టైప్ కూడా సేమ్ అదే. సి అండ్ అగైన్ దీని వాల్యూ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. సో % d అని తీసుకున్నాం. n వాల్యూ మనం అక్కడ ఇవ్వాలి. అంటే మనం ఏది ఇస్తామో అది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ n వాల్యూ అక్కడ ఇస్తాం అండ్ అవుట్పుట్ అనేది ఇక్కడ ఇస్తాం. రైట్? సో ఇక్కడ 2% d ఇచ్చాను కదా. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మీన్స్ % d ఇచ్చాను. సో దట్ మీన్స్ n. అండ్ అలాగే అవుట్పుట్ ఏంటి ఇక్కడ? c. కాబట్టి c ఇస్తున్నాం. c అండ్ నెక్స్ట్ గెట్ ch అండ్ క్లియర్ స్క్రీన్ ఇద్దాం. క్లియర్ స్క్రీన్ అండ్ రన్ చేద్దాం. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఎర్రర్ ఏముందో చూద్దాం. ఫ్యాక్టోరియల్ స్టూడియో ప్రోటోటైప్. దట్ మీన్స్ ప్రోటోటైప్ డిక్లరేషన్ అంటే మనం ఏం చేస్తామంటే int factorial of some data type. Then prototype declaration అంటే అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటే మెథడ్ ఫంక్షన్ కి ఒకటే ఇచ్చాం కదా. సో మల్టిపుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రేసెస్ సెంటర్ నంబర్ 5. సో ఫ్యాక్టోరియల్ 120. క్లియర్? అండ్ సపోజ్ చూద్దాం 3 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 ఇంటూ 3 ఇంటూ 2 6 and 24. రైట్? సో 4 ఫ్యాక్టోరియల్ 24. క్లియర్? అండ్ ఇక్కడ మనం m ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే రిటర్న్ 0 అన్నాం కదా. దట్ మీన్స్ రిటర్న్ 0 అంటే కంప్లీట్గా వాల్యూ మొత్తం 0 అయిపోతుంది నాకు తెలిసి. క్లియర్? ఓకే, వస్తుంది, నో ప్రాబ్లం. సో అంతవరకు తీసుకోదు. 0 ఫ్యాక్టోరియల్ అంటే బై డిఫాల్ట్గా మనకు అక్కడ 1 తీసుకుందాం. బట్ రిటర్న్ 1 ఉంటుంది. నో ప్రాబ్లం. No, 0 factorial means 1. 1 ఇవ్వాలి అక్కడ. క్లియర్? సో ఇది వచ్చేసి మనకి రికర్షన్ అంటున్నాం. ఇది వచ్చేసి మనకి రికర్షన్ అండ్ అలాగే రికర్షన్ ఫంక్షన్ అనేది మనం ఎలా కాల్ చేస్తామో చూసాం ఇంతకుముందు.
రికర్సివ్ ఫంక్షనే కదా ఇది. మనం ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ m - 1 ఇలా కాల్ చేసుకున్నాం.